వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. కేరళ తిరువనంతపురంలో కమ్యూనిస్టుల కంచుకోటలను బ్రేక్ చేసింది. శివసేన ఇలాఖా ముంబైలో శివాలెత్తింది. తిరువనంతపురంలో చరిత్రలోనే మొదటిసారి అయితే ముంబైలో మాత్రం 40 ఏళ్ల తర్వాత పీఠంపై కమలం ఆసీనులైంది. పూణే లాంటి చోట్ల కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. ఇలా ఈ మధ్య బీజేపీ రికార్డు విజయాలను ట్రాక్ లో పెడుతోంది. ఇప్పుడు తెలంగాణలోనూ మొదటిసారి కరీంనగర్ గడ్డపై మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చింది. అయితే మిగతా మున్సిపాలిటీల్లో అంతగా ప్రభావం చూపకున్న కరీంనగర్ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు టార్గెట్ గ్రేటర్ అంటోంది. ఎందుకంటే 2022లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. ఆ తర్వాత కౌన్సిల్లోనూ తనదైన శైలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. కార్పొరేషన్ అప్పయ్యపడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం వాడతాడు, బండి సంజయ్ నయా పైసా దేలే, బండి సంజయ్ పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ ను చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పయ్యపడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయ ఇలాంటి టైంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన బూస్ట్ తో మరింత జోరుగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది బీజేపీ. అయితే గతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఇప్పుడు ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. దీంతో ఇప్పుడు బీజేపీ 3 కార్పొరేషన్లపై కన్నేసింది. హైదరాబాద్ లో ఒక వర్గం ఓటు ప్రాబల్యం ఎక్కువగా ఉండడం ఎక్కువ సీట్లు సాధించిందని విశ్లేషకుల వాదన. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. కరీంనగర్ పై జెండా ఎగరేసిన బీజేపీ హైదరాబాద్ పై గురి పెట్టిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం 3వ స్థానానికి పడిపోయిన కమలం పరిస్థితి ఎలా ఉండబోతోంది? బీజేపీ హైదరాబాద్ పై పెట్టుకున్న కలలు నిజమవుతాయా? హైదరాబాద్ లో సత్తా చాటేందుకు ఎలాంటి వ్యూహం ఉంది? బీజేపీ పెద్దలంతా హైదరాబాద్ లోనే ఉన్నారా? కమలం పెద్దలు బీజేపీని ఒడ్డుకు చేర్చుతారా? గ్రేటర్ ను గెలుచుకునే సత్తా కమలానికి ఉందా? ఎవరితో పొత్తు పెట్టుకోకుండా గెలుస్తుందా? ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అయితే తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? బీజేపీ ఒకదాని తర్వాత ఒకటి అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ గెలవనటువంటి కార్పొరేషన్స్ లో కూడా పాగా వేసినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఇక నెక్స్ట్ భాగ్యనగరమే టార్గెట్ అన్నట్టుగా తెలుస్తోంది బీజేపీకి. ఏ విధంగా చూడొచ్చు? వ్యూహాలతో ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఆశ ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్లో తెలంగాణలో ఇటు మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా కొట్లాడినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే కొంత మేరకు తమ ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి ఒక క్యాడర్ కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి ప్రణాళికాబద్ధంగా పనిచేసే తీరు కావచ్చు, ఆ పార్టీ సక్సెస్ కారణమవుతుంది. తెలంగాణలో గత మున్సిపల్ ఎలక్షన్స్లో 2 మున్సిపాలిటీలు మాత్రమే దక్కించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 2 మున్సిపల్ కార్పొరేషన్లు దక్కించుకోవడమే లక్ష్యంగా, నిజామాబాదు, కరీంనగర్ 2 మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేసింది. ఇందులో ఒకవైపు నిజామాబాద్ విషయంలో సక్సెస్ అయినట్టుగా మనకు సక్సెస్ కానప్పటికీ కూడా కరీంనగర్ విషయంలో కొంత చివరి వరకు ప్రయత్నం చేసి కరీంనగర్ పైన ఒకవైపు కాషాయ జెండా ఎగరే లక్ష్యంగా కేంద్ర మంత్రి ఒకవైపు బండి సంజయ్ పనిచేస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు కరీంనగర్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ టాస్క్ అయిపోయింది కాబట్టి ఇక నేరుగా హైదరాబాద్ పైన గురిపెట్టారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 వార్డులు, ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 74 డివిజన్లతోటి, ఇటు విధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 76 డివిజన్లతోటి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నేరుగా హైదరాబాద్ మూడు మున్సిపల్ కార్పొరేషన్ గురిపెట్టింది. ఇప్పటికే అత్యంత కమ్యూనిస్టుల వైపు గట్టి కోటగా ఉన్నటువంటి కేరళ ఉన్న తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అదే ఊపుతోని ఇప్పుడు తెలంగాణ పైన గురిపెట్టింది. రీసెంట్గానే మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా సత్తా చాటింది. మహారాష్ట్రలో 40 సంవత్సరాల తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పైన తమ పట్టు నిలుపుకొని శివసేన చేతి నుండి ముంబై మేయర్ పీఠాన్ని ఒకవైపు భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ముంబైలో ఒకవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ఇటు దివంగత అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒకవైపు ఎన్సీపీ తోటి కలిసి ఈ మొత్తం ముంబై మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ పట్టణంగా ఉన్నటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పీఠం పైన గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా 46 కార్పొరేషన్ పదవులు దక్కించుకొని గ్రేటర్ పీఠం పైన ఆశ పెట్టుకున్నప్పుడు కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కలిసి కొంత సయోధ్యతోటి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా మేమే దీన్ని కైవసం చేసుకుంటామని బండి సంజయ్ పదే మాట్లాడుతున్నారు. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినప్పుడు దూకుడుగా వ్యవహరించి తెలంగాణలో ఒకవైపు పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చేశారని ఆయనకు మంచి పేరు ఉన్నది. ఇప్పుడు అదే ఊహంతో కరీంనగర్లో తన ఒకవైపు కార్పొరేటర్గానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి బండి సంజయ్ ఈసారి కూడా కరీంనగర్ గడ్డపైన తన సత్తా చాటడం కోసం కరీంనగర్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకోవడం కోసం అహర్నిశలు పనిచేశారు. ఇటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉండి ఆయన కూడా నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సీట్లు ఒకవైపు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మరికొన్ని ఎక్సాఫిషియల్ ఓట్లతోటి నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం ఎంఐఎం కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికైతే వీరి దృష్టి అంతా కూడా ఇప్పుడు మేరుగా హైదరాబాద్ పైన పట్టింది. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా పట్టణ ప్రాంతాల్లో కొంత బలమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. బిజినెస్ సెక్టర్ కావచ్చు, ఒకవైపు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే జనం కొంత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం తమకు కలిసి వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాలకు ప్రధానంగా మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్ జరిగేటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ప్రతిసారి తన బలాన్ని పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని కాస్త అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మరింత విస్తరించి బలోపేతం కావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కర్ణాటకలో 2-3 సార్లు అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో కూడా దృష్టి అంతా కూడా ఇటు తమ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని జనసేన టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తమిళనాడులో బలంగా అన్నామలై ఆధ్వర్యంలో కావచ్చు అక్కడ స్థానిక నాయకత్వంతో పనిచేస్తుంది. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి సురేష్ గోపితో కలిసి అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేసి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు సిపిఎంకు ఒకవైపు కాంగ్రెస్కు ఇతర ఒకవైపు ముస్లిం లీగ్కు పట్టుండేటువంటి కేరళలో ఈ భారతీయ జనతా పార్టీ పాగా వేయడమే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. అక్కడ ఒకవైపు తిరువనంతపురం పట్టణంలో ఒక వ్యూహాత్మకంగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఆకర్షించి ఓటర్లను ఆకర్షించి అక్కడ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ని దక్కించుకోగలిగింది. ఇప్పుడు ముంబై, తిరువనంతపురం, పూణే లాంటి నగరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మేయర్ పీఠం పైన భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒకవైపు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 4 కూడా 150 డివిజన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీని విడగొట్టి ఒకవైపు మొత్తం మహానగర పాలిక చేస్తారనుకున్నప్పటికి కూడా దీన్ని 300 డివిజన్లుగా విభజించినప్పటికి కూడా 150 డివిజన్లతో మళ్ళీ పాత జిహెచ్ఎంసీ 150 డివిజన్లు ఏ విధంగా ఉందో అదేవిధంగా జిహెచ్ఎంసీని కొనసాగిస్తున్నారు. పాత హైదరాబాద్ నగరం కావచ్చు మరికొన్ని శివార్లో ఉన్నటువంటి 3-4 డివిజన్లను కలిపి జోన్లను కలిపి దాన్ని అదేవిధంగా కొనసాగించారు. మరోవైపు ఇటు ఎల్బీ నగర్, ఉప్పలు, మిగతా మల్కాజ్గిరి డివిజన్లను కలిపి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి డివిజన్లను కలిపి జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో కూడా ఇప్పుడు పాగా వేయడం కోసం భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆశ
రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎందుకంటే నెక్స్ట్ లక్ష్యం భాగ్యనగరం అనేది క్లియర్ కట్గా తెలుస్తుందంటే ఒకదాని తర్వాత ఒకటి గెలుచుకుంటూ విజయోత్సాహంతో ముందుకైతే వెళ్తున్నారు. అదే కామెంట్స్ మనకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ ద్వారా కూడా మనం విన్నాం. ఏదైతే కరీంనగర్ ప్రజలకి మేము రుణపడి ఉంటాం, ఇక్కడ మిగిలిన రెండు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలకి ప్రలోభాలు పెట్టినా ఆఖరికి తమ పార్టీ అభ్యర్థులకి నగదు వల వేసి ప్రయత్నం చేసిన తమ పార్టీలోకి రావాలని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే సమాధానం చెప్పారు మా అభ్యర్థులు అని చెప్పారు. సో ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం, ఏదైతే కరీంనగర్ డెవలప్మెంట్ గురించి మేము చూస్తాము, కేంద్రం నుంచి ఏదైతే నిధులు రావాలో వీటన్నిటిని తీసుకొచ్చి కరీంనగర్ డెవలప్మెంట్కి ఈ 5 సంవత్సరాలు కృషి చేస్తామని చెప్పి నిన్న కార్పొరేషన్ గెలిచిన తర్వాత బండి సంజయ్ మాట్లాడిన స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. మరి ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ ఇక్కడ గత అధికార పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. ఏ విధంగా బీజేపీ పాగా వేయబోతుంది, దాని వ్యూహాలు ఏంటనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మిఠా నర్సేగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు కూడా కొద్దిసేపట్లో మనకి జాయిన్ అవుతారు. ఫస్ట్గా అధికార పార్టీ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకవేళ 10 సంవత్సరాలు, 10.5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ కూడా మేము ఉన్నామంటోంది. లేదు, మీరు చేసినటువంటి సంక్షేమం సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ టైం మాకే ఉంటుంది, ప్రజల తీర్పు మా వైపే చూస్తున్నారంటూ బీఆర్ఎస్ చెప్తోంది. మరేంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? బీజేపీ వెనక మేము ఉన్నామంటూ కూడా ఓట్ పర్సంటేజ్ అయితే పెంచుకుంటూ ముందుకెళ్తుంది. ఒక్కొక్క ఎలక్షన్స్కి సరిపోల్చుకుంటే కనుక ఓట్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. నర్సేగౌడ్ గారు, ఏ విధంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం? బీజేపీ జోష్ అయితే కనిపిస్తుంది, మీ వాయిస్ క్లారిటీగా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే ఈ బీజేపీ ఎక్కువ పెరుగుతా ఉంది అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు మాటలకు గాని వాళ్లకు ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళకు వచ్చినటువంటి 35-36% ఓటింగ్ కనుక చూస్తే ఈ రోజు వచ్చిన ఓటింగ్ పోల్చుకున్నట్లయితే వాళ్ళు తగ్గినట్టే తప్ప పెరిగినట్టు కాదు. వాస్తవంగా వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ ను దాటి మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నామని నిరూపించుకునే అవకాశాన్ని వాళ్ళు చేజేతుల జార విడుచుకున్నట్టే లెక్క. అంటే ఒక 2 దశాబ్దాల కాలం పాటు మళ్ళీ కూడా వెనుకకు పోయారు తెలంగాణలో, అందులో అనుమానం లేదు. ఇలా కేటీఆర్ గారు నాయకత్వంలో నిలబెట్టుకున్నది ఏంటంటే ఆ బీజేపీని వెనుకకు కొట్టడం మాత్రమే మాకు అనిపిస్తా ఉంది. అయితే మెయిన్ పార్టీ గురించి చెప్పాలి చూస్తే మేము ఆల్రెడీ స్పష్టంగా చిన్నాం. ఇలా 116 దాంట్లో దగ్గర భాగ్యనగరమే టార్గెట్ అంటుంది బీజేపీ. ఓకే, కరీంనగర్ గడ్డ మీద జెండా ఎగరేసాము, నెక్స్ట్ టార్గెట్ భాగ్యనగరమే. ఎందుకంటే మా పరిపాలన ప్రజలు చూస్తున్నారు, పట్టణాల్లో మా బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి భాగ్యనగరంలో నెక్స్ట్ జెండా పాతబోతున్నాం అంటున్నారు. భాగ్యనగరంలో మొన్న వర్షాల గురించి వాళ్ళకు ఒక 48 వచ్చినాయి. ఇప్పుడు 8-10 వస్తే ఎక్కువ. వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నట్టుగా అనిపిస్తుంది బీజేపీ వాళ్లకు భాగ్యనగరములో కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఎంతనో ప్రజలకి తెలుసు. కూడా కరీంనగర్ లో వాస్తవంగా 60 సీట్లు ఉంటే 31 రావాలి, వాళ్ళకు వచ్చిన 28. దాన్ని చూసి సంకలు హైదరాబాద్ మేమేంటే మీరు 48 మందిని ఇస్తే మీరు ఏం చేసినట్టు? అక్కడ ఏం చేసింది లేదు, డబ్బులు తెచ్చింది లేదు. ఇక్కడ కరీంనగర్ లో మీరు మజ్లిస్ తో కలగకపోతే కనీసం ఆ మార్క్ టచ్ చేస్తున్నారు కరీంనగర్ లో. మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళకు 1 వస్తే వస్తుందేమో, మాకు 5-6 వస్తున్నాయి మేడం. 7-8లో 6 కొట్టుకపోతున్నాయి. ఆదిలాబాద్ గతంలో రాంది కూడా వస్తుంది కదా, అది వాళ్ళు చెప్తున్నటువంటి ధీమా. గతంలో మేము లేని చోట, మేము రాకుండా రాజకీయాలు చేసినప్పటికీ కూడా, ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా, ఓటుకి 7,000-10,000 పంచినప్పటికీ కూడా మా అభ్యర్థులని లాక్కోవడానికి ప్రయత్నించినా మేము ఏ విధంగా నిలబడ్డాము, ప్రజలు మాకు ఏ విధంగా పట్టం కట్టారు అంటున్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తామంటున్నారు. భారతీయ జనతా పార్టీ చాలా ఘోరంగా విఫలమైంది, అందులో అనుమానం లేదు. కరీంనగర్ లో కూడా నేను అంటున్నా, 7లో 1 స్పష్టమైన మెజార్టీ తెచ్చుకోగలిగినరా? అసలు అదే లేదు. మీ రంగం మేమేదో పెరిగినాం, వస్తున్నాం, భాగ్యనగరం చేస్తుంటే ఏం చేయగలుగుతారు మీరు? భాగ్యనగరానికి మీరు చేసింది ఏంది? కిషన్ రెడ్డి గారు చేసింది ఏంది? మీకు బొక్క బోర్ల పడ్డారు కదా మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. 25,000 లంకాల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు వచ్చినాయి. అంతకు ముందు మొన్న 17,000 ఓట్లు వచ్చినాయి. మీ బేస్ ఎక్కడ పోయింది? ఉన్నది ఊడిపోయింది. నేను అంటున్నా 48 సీట్ల నుంచి 8 సీట్లకు పడిపోవడం భారతీయ జనతా పార్టీ చూడబోతా ఉంది.
కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఊహించుకుంటే ఉన్న సీట్లు కూడా ఊడతాయి. ఇలా బండి సంజయ్ గారు బడ్జెట్ లో ఈ మన తెలంగాణకు తెచ్చింది ఏందో చెప్పాలైనా ఒక్కటి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. కిషన్ రెడ్డి గారు అట్టర్లీ ఫెయిల్. 8 మంది ఎంపీలను ఇస్తే ఒక్కరు కూడా పనిచేసింది లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడున్నారో కూడా తెలియదు. మోడీ దగ్గర పోయి చేతులు కట్టుకుంటారో ఇంకేం చేస్తారో తెలియదు. ఒక మాట మాట్లాడింది లేదు, ఒక రూపాయి తెచ్చింది లేదు. వీళ్ళకి ఎవరేస్తారండి ఓట్లు? హైదరాబాద్ లో రూట్ అవుట్ చేయగలుగుతాం. హైదరాబాద్ లో 300 సీట్లలో 10% కూడా వాళ్ళకు రావు అని చెప్తా ఉన్నా. గతంలో మీ ప్రాబల్యం కూడా తక్కువే కదా హైదరాబాద్ లో. సో మీరు కూడా అధికార పార్టీగా ఆ ప్రభావం పెరిగింది అనుకుంటున్నారా? ఆశా గారు, హైదరాబాద్ లో 300 సీట్లలో మేము ఇదే పర్ఫార్మెన్స్ 66% అబో 90% బిలో మేము కొట్టుకొస్తాం. బీఆర్ఎస్ అనేది లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఎక్కడ కనీసం 13 చోట్ల ఒక్క సీట్ కూడా గెలవలేదు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ లో ఏం గెలుస్తారండి? ఇలా కేటీఆర్ నాయకత్వంలో మొత్తం వరుసగా వైఫల్యాలు తప్ప ఏమి లేవు. ఒక్క ఎన్నిక కూడా గెలిచింది లేదు. అయినా మీదంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము తిరిగినాం, మేము ఇది చేసినాం. అరే ఏదో గుడ్డిలో మెల్లగా అక్కడ గజ్వేల్లో, సిరిసిల్ల, సిద్దిపేటలో ఏదో 1, 2 మెదక్ జిల్లాలో వచ్చినట్టున్నాయి. దానికే వీళ్ళు విర్రవీగితే ఎట్లనండి? వీళ్ళు ఏం చేసిరని ప్రజలు ఇంకొక కీలకమైన విషయం చెప్పండి. హైదరాబాద్ లో పూర్తిగా ఈ 2 పార్టీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే వాళ్ళు బుట్టంగారి మాధవరెడ్డికి 300పల్లిలో బీసీ వ్యతిరేక నినాదం ఎత్తుకొని కోర్టు పోయి మా గొంతులో వెలక్కాయ పడితట్టు చేసినటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఫామ్ ఇచ్చిండ్రు. వాళ్ళ మరణ శాసనం వాళ్ళే రాసుకున్నారు. రాజకీయ హత్య వాళ్ళే చేసుకున్నారు. బీఆర్ఎస్ కు గత చరిత్ర అధికార పార్టీ కాబట్టి మీకు అంత ధీమా ఉండడం సహజంగా అధికార పార్టీకి ఆ ధీమా ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనిపిస్తుంటుంది, ఇప్పుడు కూడా కనిపించింది. కానీ ఒకసారి ప్రతిపక్ష పార్టీ వెర్షన్ కూడా తీసుకుందాం. రామూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామూర్తి గారు, ఏంటి ఇప్పటిదాకా భాగ్యనగరం హైదరాబాద్ అంటే కనుక ఎక్కువ పట్టుండేది బీఆర్ఎస్ పార్టీకి, గతంలో కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కొంచెంగా తగ్గుతున్నాయా అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఏదైతే సెకండ్ ప్లేస్, గతంలో సెకండ్ ప్లేస్ ఉన్న అది బీజేపీ, బీఆర్ఎస్ తర్వాత ఈసారి మేము ఫస్ట్ ప్లేస్లోకి రాబోతున్నాం. కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుంది, కేంద్ర నిధులు ఏంటి, మేము వస్తే ఏ విధంగా ఉంటుంది, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు ఏమీ లేకుండా మేము ముందుకెళ్తాం అంటుంది బీజేపీ. ఈ అక్రమాల గురించి, అవినీతి గురించి వాళ్ళే మాట్లాడారు, వాషింగ్ పౌడర్ నిర్మాగాలు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మంచి రిజల్ట్ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇది 1 సైడ్ ఎలక్షన్స్ కావన్నది క్లియర్ గా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి 13 డైరెక్ట్ గెలవడం జరిగింది. అదే విధంగా హంగ్ 36, అంటే హంగ్ లో కూడా దాదాపు 20 దాకా 36-37. సో ఇందులో కూడా 20 దాకా కూడా మాకు చైర్మన్ వచ్చే అవకాశాలు కూడా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. సో ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నది. 2 కలిపితే 49. వాస్తవం కాంగ్రెస్ ఎంత గెలిచిందని 66. సో పెద్ద తేడా ఏం లేదు. ఏంటి హంగాన్ని కూడా మీ దాంట్లో తీసుకున్నారా? హంగ్లో మాకు కూడా వస్తాయండి. మాకు వాళ్ళు సమానంగా ఉన్న ఎవరి సైడ్ వాళ్ళు వెళ్తారన్నది తెలియదు. ఇప్పుడు 12 సీట్లు ఉన్న దగ్గర 6 మాకు 6 కాంగ్రెస్ రావడం జరిగింది. సో స్వతంత్రులు ఎటు సైడ్ ఉంటారన్నది మనకు రేపటి వరకు తెలిసిపోతుంది. ఎల్లుండి వరకు తెలుస్తుంది. మేము మాకు పెరుగుతాయని చెప్తున్నా, అందులో 15 దాకా పెరుగుతాయని చెప్తున్నా. 10-15 మాకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మాకు వస్తాయని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే 36లో మొత్తం మాకు వస్తాయని కాదు. అందులో మెజార్టీగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మా ప్రయత్నాలు మాకు చేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా గట్టి పోటీ ఇచ్చినాం కాబట్టి చెప్తున్నా. అదే విధంగా ఇప్పుడు పర్సంటేజ్ విషయం కూడా 27%, దాదాపు 27.82% మేము కొట్టుకొచ్చినాం. అదే విధంగా 52.15% వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1346 వార్డు వాళ్ళు గెలిస్తే 718 మేము గెలిచినాం. అంటే మోర్ దెన్ వాస్తవానికి 50% వాళ్ళకు వచ్చిన దాంట్లో. సో పెద్ద తేడా ఏం లేదు. అదే విధంగా కార్పొరేషన్ విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. ఎందుకంటే 4 కాంగ్రెస్ గెలిచిన దగ్గర కూడా మంచిర్యాల విషయంలో 44 వాళ్ళు గెలవడం జరిగింది, అక్కడ 8 మేము గెలవడం జరిగింది. అదే విధంగా రామగుండంలో 38 వాళ్ళు గెలవడం జరిగింది, 18 మేము గెలవడం జరిగింది, 13 మేము గెలవడం జరిగింది. 13లో కూడా వాస్తవంగా చెప్పాలంటే ఓడిపోయిన ఇతర అభ్యర్థులు కూడా స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ 38కి వాస్తవంగా చెప్పాలంటే 13కు దాదాపు దగ్గర సంబంధాలు అనుకోవచ్చు. ఓడిపోయిన ఇంకా 10-15 మంది కలుపుకుంటే వాస్తవంగా ఇంకా మంచి సంఖ్య అనుకోవచ్చు. అదే విధంగా మహబూబ్ నగర్ లో 30 వాళ్ళు గెలిచిన 15 మేము గెలిచినాం, అంటే సగానికి సగం గెలిచినాం. అదే ఓడిపోయిన అభ్యర్థులు కూడా 12, 13, 14 ఓట్లతో ఓడిపోయింది. అదే విధంగా నల్గొండలో 27 వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత 9 మేము గెలవడం జరిగింది. అక్కడ కూడా మా ఓడిపోయిన అభ్యర్థులు ఆ స్ఫూర్తి చూడొచ్చు. అదే విధంగా హంగ్ వచ్చినాయి 3.
అదే కార్పొరేషన్ లో కొత్తగూడెం, ఎందుకంటే ఇక్కడ సిపిఐ సరే మంచి బలం ఉన్న పరిస్థితులు అక్కడ 22 వాళ్ళకి వచ్చింది. అక్కడ మా బలాన్ని కూడా కలుపుకొని వాళ్ళు పోతా అంటున్నారు. మాకు వచ్చిన 8 మంది కూడా వాళ్ళు చర్చలు నడుస్తున్నాయి. సో అది ఆ విషయంలో కూడా కొత్తగూడెం కూడా మా సహకారం లేని వాస్తవంగా సో సిపిఐ మీతో జతకడుతుంది కాంగ్రెస్ తో కాకుండా అంటారు కొత్తగూడెం కార్పొరేషన్ లో. యా నడుస్తుంది. బీజేపీ పక్కన పెడదాం, ఎందుకంటే బీజేపీ మజ్లిస్ తో జతకట్టే అవకాశం ఉండదు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ తో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఓకే, ఇంకా అక్కడ అడిగారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నడుస్తున్నాయి చర్చలు. సరే ఆడ ఏమైతుంది, ఎవరు పొత్తు కుదుర్చుకుంటారు అనేది అక్కడ ఆ స్థానికమైన అంశాలు. అదేవిధంగా కరీంనగర్ ఇది వాస్తవంగా ఎందుకు సంబరాలు చేసుకుంటే నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు వాస్తవంగా కరీంనగర్ లో బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఎంపీ, అదే విధంగా ఒక కేంద్ర మంత్రి స్వస్థలంలో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ చీఫ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే సంబరాలు చేసుకోవాలి. ఒక ప్రాంతానికి పరిమితం అవుతుందా అండి? ఒక మహానాయకుడు అని చెప్పుకునే ఆయనే ఒక బీజేపీకి చీఫ్ గా చేసినోడు, అదే విధంగా ఇప్పుడు కేంద్రానికి మంత్రి. అది కూడా ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేదండి. వాస్తవంగా 30 వచ్చినాయి, 34 రావాలండి. మ్యాజిక్ ఫిగర్ 34 కరీంనగర్. మీరేదైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ మా యొక్క ఏమన్నారు ఇంతకు ముందు, మేము ముందుకు వెళ్తున్నాము, మాటలు జరుగుతున్నాయి అని చెప్పేసి, సో అక్కడ బీజేపీ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కదా. కొత్తగూడెం నుంచి మాట్లాడు, ఇప్పుడు కరీంనగర్కి వచ్చిన కరీంనగర్ లో అదే కొత్తగూడెం గురించి మాట్లాడలేదు, కరీంనగర్ బండి సంజయ్ దాని గురించి మాట్లాడుతున్నా. ఎవల సహాయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఎవల కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారో తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు ఎవల కాళ్ళ దగ్గరికి, కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి పోతాడా, లేకపోతే కరీంనగర్ లో ఇంకా ఏదైతే మీ ప్రాబల్యం తగ్గిందా, తగ్గలేదా, పెరిగిందా, మునుపడి విధంగానే ఇప్పుడు కొనసాగుతుందా? బీఆర్ సిచ్యువేషన్ అంత సమయం లేదు, ఆల్రెడీ టైం అయిపోతుంది. మీకు పాయింట్ కి రండి, పాయింట్ మాట్లాడండి. నెక్స్ట్ టార్గెట్ భాగ్యనగరం అంటున్నారు. భాగ్యనగరంలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోబోతుందా, లేదంటే బీజేపీ ఫస్ట్ ప్లేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు నిజామాబాద్ తర్వాత రెండు మాటలు చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే నిజామాబాద్ లో కూడా బీజేపీ గెలిచింది 28 మాత్రమే, ఆడ కూడా 31 అవసరం ఉన్నాయి. ఆడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు, ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మ్యాజిక్ ఫిగర్ దాటింది గెలిచిన సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇతరుల హెల్ప్ చేయండి, అది మా హెల్ప్ అనేది తీసుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ హెల్ప్ అనేది తీసుకోవాలి, లేకపోతే మజ్లిస్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు ఎవరు హెల్ప్ తీసుకుంటారు అన్నది, ఎవరి కాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 16th కి క్లారిటీ వస్తుందిగా. మున్సిపల్ ఎలక్షన్ గురించి పక్కన పెడదాం, నిన్నంతా దీని గురించి మాట్లాడాము, చర్చించాము, ఏ పార్టీకి భాగ్యనగరం విషయానికి వస్తే బీఆర్ సిచ్యువేషన్. భాగ్యనగర్ సంబంధించి గతంలో జరిగిన ఎన్నికల్లో మేము ఏ విధంగా బలం చూపెట్టినాం, అదే విధంగా బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉన్నది, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఉన్న దగ్గర కూడా మెజారిటీగా బీజేపీ ఉన్న దగ్గర కూడా మా కోర్టేసి గెలిపించారు, మా ఎమ్మెల్యేలు క్లీన్ స్వీప్ చేసింది. సో మేము చేసిన అభివృద్ధి హైదరాబాద్ లో మాకు ప్రతిస్పందన లభించింది, అదే విధంగా మమ్మల్ని అందరాన్ని ఎక్కించింది. అది కాపాడుకుంటాం. ఎందుకంటే మేము మళ్ళా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దేశంలో జమిలీ ఎలక్షన్ తో ఖచ్చితంగా ఉన్నది కాబట్టి, వాస్తవం ఇంకా రెండేళ్లే ఉన్నది కాబట్టి, రెండేళ్లు కళ్ళు మూసుకుంటే మా ప్రభుత్వం వస్తుంది ప్రజలకు కూడా తెలుసు, స్పష్టంగా తెలుసు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా, ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మాకు 100% అండి. ఆల్రెడీ లక్ష్మణ్ గారు కూడా బీజేపీ సంబంధించిన మెంబర్, అందులో డీలిమిటేషన్ మెంబర్, అతను కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. జమిలీ ఎలక్షన్స్ వస్తేనే ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారినే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ క్రమంలో మా పార్టీ ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు, మా కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కేసీఆర్ రావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా 2014లో గానీ 2018లో గానీ ఇప్పుడు వచ్చే జమిలీ ఎన్నికల్లో మాత్రమే. నేనేమని చెప్తున్నా, భాగ్యనగరం ఎలక్షన్స్ వచ్చినా, గ్రేటర్ హైదరాబాద్ వచ్చింది, గ్రేటర్ హైదరాబాద్ 3 ముక్కలు చేసిన 300 సంబంధించి డివిజన్ లో అయినా, అదే విధంగా వరంగల్ సంబంధించి గ్రేటర్ వరంగల్ అయినా, ఖమ్మం అయినా మేమే గెలుస్తాము. ఖచ్చితంగా మా సత్తా ఏందో మేము సాగుతాం. ఓకే, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. నర్సగౌడ్ గారు, ఏంటి అటుపక్క అంటే గత అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, గతంలో మేమే ఉన్నాం, ఇప్పుడు కూడా మేమే ఉంటాం, మా స్థాయిని అంటే మా పొజిషన్ ఏదైతే మా ఓటు బ్యాంక్ ఉందో మాకు ఎప్పుడు ఆ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, బీజేపీ కూడా లేదు అంటున్నారు. బీజేపీ ప్యానల్ మెంబర్ లేరు కాబట్టి ఆ స్టాండ్ నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఆశ గారు, వారిని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఓటమి ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట్లాడుతుందో శుద్ధ అబద్ధం.
దాంట్లో దాటలే అయినా గుద్దుకుంటారు, అది పెద్ద తప్పు. రెండో కీలకమైన విషయం ఏంటంటే రాబోయే హైదరాబాద్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒకటి ఎంఐఎం కు పోయే ఛాన్స్ ఉంటది. మున్సిపాలిటీ 66 దిక్కుల మీరు గెలిచిలో 49 దిక్కుల మీరు ఓడిపోయారు. మీరు ఓటమి చెందినట్టు కాదా? రామూర్తి గారు ఒక్క నిమిషం, పక్క పర్సన్ పక్క పార్టీల వాళ్ళని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు ప్లీజ్. మీరు చెప్పినప్పుడు నేను విన్నా కదా, నేనేమంటున్నానంటే మూడు వివరించినప్పుడే మనకు అర్థమైన విషయం ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ అక్కడ ఎంఐఎం కు పోయే ఛాన్స్ ఉంది, మిగతా రెండు కాంగ్రెస్ కు వస్తాయి, మిగతా పార్టీలు లెక్కలోకి రావు. ఎందుకంటే డిస్టెంట్ ఎక్కడెక్కడో కింద 1, 2, 6 గెలుచుకునే ఛాన్స్. సో ఇక్కడ ఫలితాలు మనకి భాగ్యనగరం కూడా రిపీట్ అయితే అంటారు. ఓకే, చూద్దాం ఏ పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, చర్చలు, ఆ టైంకి ఏదైనా ప్రలోభాలు లేదంటే కనుక ఉచితాలు, హామీలు ఏం నడుస్తాయి ఏంటి అనేది ఆ టైంకి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే గెలిచిన ఉత్సాహం లేదంటే ఇవన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి. 49 దిక్కులు ఓడిపోయారండి, 66 దిక్కులే గెలిచిండు. మీరు రానటువంటి హంగరే మీ ఖాతాలో పడతాయని చెప్పి ఆశాభంగా ఉన్నారు కదా. మేము చర్చలు చేస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఏమి అని జరిగిన తర్వాత 16 మనకు క్లారిటీ వస్తుంది కదా, ఏ పార్టీకి ఏ పార్టీతో పొత్తులో ఉన్నారు, ఏ విధంగా వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ని ఎట్లా ట్రాస్ చేశారు, ఎవరు చైర్మన్స్ ఎవరు మేయర్స్ అనేది చూద్దాం. 16 క్లారిటీ వచ్చిందా. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.